వినయన నాయకత్వం చేతు గుర్తు. చాలా కొన్ని ఆంక్షలు ఉంటే అంతకుముందు ఇప్పుడు ఆంక్షలని పోతాయి. ఎందుకంటే 14th లోపల ఉన్న వాళ్ళకే ఫ్రీ వచ్చినాయి. ఎన్నోసార్లు అడిగినారు. ఇప్పుడు అవన్నీ ఎత్తేసారు. 1920 దాకా మనకు ఫ్రీ కట్ ఇచ్చేసారు. మొత్తం ప్రతి ఒక్కరు పెన్షన్ ఎలిజిబుల్ అవుతారు. ఇది అయిపోతుంది. జీరో కరెంట్ పేరు చాలా ఉన్నారు. బస్సులు అవుతారు. ఫ్రీ బస్సులు ఎక్కువ ఓన్లీ టోటల్ ఓన్లీ రాష్ట్రానికి తెలంగాణలో ఎంత ఉత్తమమైన పథకం అంటే అద్భుతమైన పథకం మహిళలకు ఫ్రీ బస్ అనేది 6 గ్యారెంటీలు చేస్తున్నాడు. ఇంకా ఏది ఉన్నది మాకు సంప్రదించింది. వినారెడ్డి నాయకత్వంలో మేము చదువు చేసుకుందాం. వాళ్ళ గతంలో 5 ఏళ్ళు ఎన్నో ఓడిపోయింది. మా కాలంలో చూస్తాం కదా 5 ఏళ్ళలో ఏం కాలేదు. 5 ఏళ్ళు మనం పనులు చేయించుకుందాం. మీ ఆశీర్వాదం ఉండాలా. చేతి గుర్తుపోతే గెలిపించుకోవాలి. జై కాంగ్రెస్. ఏదున్నాయని సమస్య ఏదున్నా చెప్పు. పెన్షన్ రాకుండా మొత్తం నీకు చెప్తాము. చేతి గుర్తు కొట్టేద్దాము. జీవన్ రెడ్డిని గెలిపించుకుందాము. మళ్ళీ వినయ్ రెడ్డి నాయకత్వంలో మన పనులన్నీ చేయించుకుందాం. మనం గత 5 ఏళ్ల కిందట మనం ఎట్లా చేసిన స్పీడ్ ఇప్పుడు అట్లా చేసుకుందాము. కాంగ్రెస్ గెలిపించుకుందాము. ఇది ఎందుకంటే అందరి పార్టీ ప్రజల పార్టీ. కొన్ని మత పార్టీలు ఆ మతం ఈ మతం అనుకుంటా మనల్ని విడదీస్తున్నాయి. ఈసారి ఇల్లు వేసుకుందాం. డబల్ బెడ్రూమ్ ఇళ్ళ ఫస్ట్ నీకు ఇప్పించవలసిన అది. ఇది గరీబోళ్ళ కోసం చేసిన పార్టీ కాబట్టి రేవంత్ రెడ్డి నాయకత్వంలో వినయ్ రెడ్డి పెద్ద మెజార్టీ ఇచ్చేసి జీవన్ రెడ్డి గెలిపించుకుందాం. అమ్మ మీ ఆశీర్వాదం ఉండాలి. చేతి గుర్తుకే వినయ్ నాయకత్వం. రేవంత్ రెడ్డి నాయకత్వం. ఈరోజు ప్రచారంలో భాగంగా ఇంటింటికి హస్తం గుర్తు అనే కార్యక్రమంలో ప్రతి ఇంటికి మేము జీవన్ రెడ్డిని గెలిపించాలని చెప్పేసి వెళ్తా ఉన్నాము. అక్కడ ఏ ఇంటికి పోయినా అని బ్రహ్మరథం పడతా ఉన్నారు. ఎందుకంటే ముఖ్యంగా మహిళలు వాళ్ళకు ఆదరణ ఫ్రీ బస్సు మూలంగా ఉచిత జీరో కరెంటు మూలంగా వాళ్ళు ఎంత సంతోషం వ్యక్తం చేస్తున్నారంటే ఈసారి చరిత్ర తిరిగి రాస్తామని గట్ట ముక్త కంఠంతో చెప్తా ఉన్నారు. ఎందుకంటే జీవన్ రెడ్డి గారు మంచి విద్యావేత్త కాబట్టి ఆయనకు ఖచ్చితంగా మంచి మేధార్థం గెలిపిస్తామని చెప్పేసి ప్రజలు ఆశిస్తున్నారు. మేము కూడా ప్రతి ఇంటికి వెళ్ళి కాంగ్రెస్ బెనిఫిట్ వివరించి చెప్తా ఉన్నాము. ఈ విధంగా ప్రతి ఇంటింటికి పెన్షన్ల రూపంలో ఏ రూపంలో కానీ రాకున్నా కానీ మేము దగ్గర ఉండి చేస్తామని మాట ఇవ్వడం జరుగుతున్నది. గత ప్రభుత్వంలో చేయని పనులన్నీ చేసి చూపిస్తామని చెప్తా ఉన్నాము. ఎందుకంటే ఏదైతే జీరో కరెంటు ఉన్నదో దానికి ప్రతి ఇంటింటికి వినియోగపరుచుకుంటున్నారు కాబట్టి చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే రానున్న హామీలు కూడా మనకు 6 గ్యారంటీలలో చాలా ఉన్నాయి. అలా ముఖ్యంగా రైతులకైతే ఉచిత బీమా సౌకర్యము, ఇవి రైతు బీమా, ఇవన్నీ చాలా కంటిన్యూ రైతు బంధు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మళ్ళీ ముఖ్యంగా ఏంటంటే 2 లక్షల రుణమాఫీ అనేది చరిత్ర రికార్డు. గతంలో రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో ఖచ్చితంగా చేసి 1 టైం సెటిల్మెంట్ కింద చేసి చూపించారు. రేవంత్ రెడ్డి గారు కృతనిత్యంతో ఉన్నారు. 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అని ముక్త కంఠంతో చెప్తా ఉన్నారు. కాబట్టి రైతులంతా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇది ప్రజల పార్టీ. ప్రజల మనోభావాలకు అనుకూలంగా బడుగు బలహీన వర్గాలే ధ్యేయంగా వీర ప్రజల కోసం చేస్తున్న బెనిఫిట్తోని అందరూ ఆదరిస్తున్నారు. కాబట్టి మన జీవన్ రెడ్డి గారిని 4 లక్షల మెజార్టీతోని బంపర్ మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్తా ఉన్నాము. వినయ్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఆర్మూర్ నుంచి కనీసం 10,000 మెజార్టీ ఇవ్వాలని సంకల్పం పెట్టుకున్నాం. కాబట్టి ప్రతి ఆర్మూర్ పట్టణ ప్రజలందరికీ తెలియజే విధంగా చేతు గుర్తు ఓటేయండి. ఒక మంచిని గెలిపించుకుందాం. మతతత్వాలు వద్దు, విద్వేషాలు వద్దు, మనమంతా ఒకటే అని చాటి చెప్తాం. ఎందుకంటే హిందూ ముస్లిం బాయ్ అని మనం పొద్దున్న నుంచి ప్రతి వర్గాలు మనం చేస్తూ ఉంటాము. ఈ మధ్య కొత్త రకంగా మేము హిందువుల మధ్య ప్రతి ఒక్కరము హిందూ భావాలు ఉంటాయి. ప్రతి ఒక్క వ్యక్తిగత భావాలు ఉంటాయి. కాబట్టి అవన్నీ విద్వేషాలకు దారి చేసే విధంగా నడుస్తున్నాయి. కాబట్టి మనం ఆలోచించి ఓటేద్దామని చెప్తా ఉన్నాము. ప్రతి ఒక్కరు ఆలోచించి చేతు గుర్తుకు ఓటేయాలని చెప్పేసి సవినయంగా వేడుకుంటున్నాం. కాబట్టి జై కాంగ్రెస్ నాయకత్వం.